కేటీఆర్ గారు చేవెళ్ళ నియోజకవర్గంలో షాబాద్ మండల్కు రావడం జరిగింది. అది నా సొంత మండల్ షాబాద్ మండల్. దాని హిస్టరీ మొదటి నుండి నాకు తెలుసు. అందులో భాగంగా 2 విషయాలు చెప్తాను. ఏదైతే కేటీఆర్ వాళ్ళ ముఠ నిన్న స్టేజ్ మీద మాట్లాడి ఆ జన్నమ్మ అనే వ్యక్తికి రుణమాఫీ కాలేదు అని చెప్తున్నారో, ఆ రుణమాఫీ గురించి 2021లో జోగిరెడ్డి వాళ్ళ భర్త రుణమాఫీ గురించి లోన్ తీసుకున్నాడు. లోన్ తీసుకున్న తర్వాత వెంకటరెడ్డి రవీందర్రెడ్డి 2 కొడుకులకు 3 ఎకరాల 5 గుంటలు భూమి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగింది. జరిగిన తర్వాత వాళ్ళ కొడుకులు 2 వెంకటరెడ్డి రవీందర్రెడ్డి అదే బ్యాంకులో మళ్ళీ అప్పు తీసుకున్నారు. వాళ్ళకు అప్పు కూడా ఈ రుణమాఫీలో క్లియర్ అయింది. ఆ విషయం కేటీఆర్ గారికి అక్కడున్న వ్యక్తులకు తెలుసా తెలియదో ఆ జన్నమ్మ విషయం తీసుకొని మాట్లాడుతున్నారు. ఏదైతే షాబాద్ మండల్లో చెప్తున్నారో 1500 ఎకరాలు చంద్రనేలు భూములు ఇచ్చిన మనం సీఎం గారు వస్తారా, మినిస్టర్లు వస్తారా, ఎమ్మెల్యేలు వస్తారా అని చెప్తున్నారు. మేము ఇక్కడ నుండి చెప్తున్నా, ఒక గ్రంథాలయ చైర్మన్ రంగారెడ్డి జిల్లా నుండి చెప్తున్నాను, మీరే సెలెక్ట్ చేసుకోండి మా మంత్రులను తీసుకొని వస్తాం. కేటీఆర్ వచ్చే ధైర్యం ఉందా? రైతులను తీసుకొచ్చి మీరు చేసిన అరాచకం అన్యాయం షాబాద్లా చూపిస్తాం. రైతులకు టీఆర్ఎస్ నుండి ఎంత నష్టం అయిందనేది అదే చందనవెల్లి గ్రామంలో చెప్తున్నారు కదా, రైతులకు ఎంత నష్టం జరిగింది టీఆర్ఎస్ నుండి అనేది మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఎవరో మీడియా ఉంది అని నోటికి ఏదొచ్చినట్టు అది మాట్లాడి ఈ జన్నమ్మ విషయం మాట్లాడి దాన్ని హైలైట్ చేస్తున్నారు. అదే జన్నమ్మను నిన్న నైట్ ఎంక్వైరీ చేస్తే 2 కొడుకుల పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ అయ్యింది, 3 ఎకరాల 5 గుంటలు. దాన్ని పట్టుకొని మాకు క్లియర్ కాలేదు, లోన్ క్లియర్ కాలేదు అనే విషయం చెప్తారు. వాళ్ళిద్దరికీ కూడా లోన్ క్లియర్ అయింది, వాళ్ళ 2 కొడుకులకి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం, ధన్యవాదాలు. Subscribe us and press the bell icon for more interesting updates.